పాపం మొదలు పెట్టేటప్పుడు మరణకరం కాని పాపమే కదా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం కాదు. పరిశుద్ధాత్మ నేను వ్యతిరేకించలేదు, యేసు ప్రభుని విసర్జించను లేదు. ఇవి అయితే సచ్చినా జరగవు అనుకో. కాకపోతే చిన్న చిన్నవి జరుగుతున్నాయి కొన్ని అని, పెద్ద పాపం చేయలేదు కదా, చిన్నయే కదా అని చెప్పుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ చివరికి భయం పోతుంది. భయం పోయి సాతానుకు చిన్న చిన్నగా వశమైపోతా ఉంటాడు. వాడు చాలా తెలివైనడు సైతాను. ఒకేసారి మనల్ని పట్టేసుకోడు. బ్రదర్ నేనేం బ్రదర్ చేశా, జస్ట్ కొంచెం సంధి అంతే, కొద్ది కొద్దిగా విషయం కానీ కొంచెం ఎక్కినట్టు వాడు మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతాడు మనలో. అందుకే అసలు చోటు ఇవ్వద్దు అన్నాడు. నేను కొద్దిగా చోటు ఇస్తే మొత్తం ఆక్యుపై చేస్తాడు వాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఫ్రెష్గా స్నానం చేసాం, ఫ్రెష్ బట్టలు కట్టుకున్నాం, తెల్ల బట్టలే అనుకోండి. ఎక్కడన్నా కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటాం? మీరు వచ్చారు, బండ్ల మీద కూర్చున్నారు, ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా బట్టలు నీట్గా ఇస్త్రీ కొట్టిన బట్టలు ఫ్రెష్ బట్టలు వేసుకొని వచ్చారు. ఎట్ట పడితే అట్ట కూర్చుంటారా? ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కూర్చుంటారా? కూర్చోరు. ఎక్కడన్నా కూర్చోవాలంటే చూసుకొని అని దులిపేసుకొని నీట్గా కూర్చుంటారు. అవునా? ఒకవేళ చూసుకోకుండా కూర్చున్నారు, డస్ట్ అంటింది, ఒకసారి అంటింది, మళ్ళీ ఇంకో చోట కూర్చోబోయేటప్పుడు అని ఊదుకొని కూర్చుంటారా? శుభ్రం చేసుకొని కూర్చుంటారా? ఆల్రెడీ అంటిందిగా ఇంకేముందిలే అని ఎట్ట పడితే అటు కూర్చుంటారు. అంటే ఒకసారి డస్ట్ అంటిన తర్వాత ఇంకేముందిలే అనిపిస్తుంది. అవునా కాదా? అందుకని ఫస్ట్ కూర్చునేటప్పుడే చూసుకోవాలి. ఏముందిలే అని కూర్చుంటే ఒకసారి అంటింది అనుకో, ఇక 20 సార్లు అయినా సరే ఇక ఊదుడు లేదు గీదుడు లేదు, శుభ్రంగా అట్లనే కూర్చుంటాం. చిన్న విషయమే కానీ అందులో ఒక వాస్తవం ఉంది. ఒకసారి పాపం చేసినప్పుడు ఫస్ట్ కొంచెం గిలిగా ఉంటుంది, తర్వాత ఇంకోసారి చేయటానికి వెనకాడరు. 2 సార్లు చేసినాక కొంచెం గిలి తగ్గిద్ది, ధైర్యం పెరిగిద్ది. 3వసారి చేయటానికి వెనకాడరు. 3 సార్లు అయిన తర్వాత 4వసారి ఇంకొంచెం గిలి తగ్గిద్ది, అంటే భయం తగ్గిద్ది, ధైర్యం పెరిగిద్ది. ఈ రకంగా పొరపాట్లు చేసుకుంటూ మారు మనసు పొందకుండా, దాని మీద యుద్ధం ప్రకటించకుండా అలానే కంటిన్యూ అయితే చివరికి అసలు పాపం విషయంలో భయమే పోయి, దేవుని భయం పోయి, చివరికి ఎంతెంత పెద్దవి చేసి కూడా అర్థం కాని స్థితికి వెళ్ళిపోయి, చివరికి యూదాలాగా యేసు ప్రభువునే విసర్జించిన పాపంలోనికి నువ్వు వెళ్ళవు కానీ సాతాను గారు తీసుకెళ్తాడు. వాడికి చాలా ప్రేమ, నాశనం చేసే ప్రేమ, చేయబట్టుకొని నడిపిస్తాడు. ఎందులోకి? పాపంలోకి, నాశనంలోకి. అందుకని అసలు చోటు ఇవ్వద్దు అన్నాడు. కాబట్టి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వ్యక్తులు తిరిగి పాప జీవితానికి అలవాటు పడటం మొదలు పెడితే చిన్నగా పాపం చేసుకుంటూ కొనసాగుతూ చివరికి మరణకరమైన పాపంలోనికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతే జీవగ్రంథంలో నుంచి పేరు కొట్టివేయబడుతుంది. కొంతమంది అనుకుంటారు ఒకసారి జీవగ్రంథంలో పేరు ఎక్కితే కొట్టివేయబడదని. కొట్టివేయబడే అవకాశం ఉంది. ఎప్పుడుందంటే మరణకరమైన పాపం వీడు చేసినప్పుడు, అంటే యేసు క్రీస్తు ప్రభుని విసర్జించినప్పుడు. అట్లెట్లా విసర్జిస్తాంలే అన్నయ్య అంటే యోధా విసర్జించాడుగా. యేసు 12 శిష్యుల్లో ఒకడెవరు? యోధా. యేసు నమ్మినోడెవరు? యోధా. యోధా ఆరంభం ఎలా ఉంది యేసుతో? అద్భుతంగా ఉంది ముగింపు. కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు మరలా పాపంలోనికి వెళితే అపవాదికి చిక్కటం మొదలు పెడతాడు. ఒక్కసారిగా కాకపోయినా క్రమక్రమంగా వాడు దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది 2వ నష్టం. ఇక 3వది ఏంటంటే, దేవుడు మనకి రక్షణ ఆనందం ఇచ్చాడు. అర్థమైందా? ఏమిచ్చాడు? రక్షణ ఆనందం ఇచ్చాడు. వాస్తవంగా మనం పాపులం. మన పాపాలకు ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఆయన తన ప్రియ కుమారుని రక్తము ద్వారా మనకి విమోచన ప్రసాదించాడు. ఆయన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి ఉచితమైన రక్షణ మనకిచ్చి ఆనందాన్ని కలిగించాడు. పాపములో ఉన్నప్పుడు, పాప లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఒక ప్లాస్టిక్ నవ్వేసుకొని తిరిగాం. లోపలేమో భయం, చాలా బుద్ధిహీనమైన పాపాలు చేశాను, ఏది ఎట్ట తగిలిద్దో, ఎక్కడ ఏ పాపం తగిలి ఎట్టబోతాను అని లోపల భయం. పైకి జనాలకే ఓ ప్లాస్టిక్ నవ్వు ప్లాస్టిక్ నవ్వు. ఈ ప్లాస్టిక్ నవ్వులు వేసుకొని తిరిగాం. లోపలేమో భయం, పాపాన్ని గూర్చిన భయం. యేసు ప్రభు వచ్చి ఆ పాపాన్ని గూర్చిన భయం తొలగించినట్లు ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి ఈ ప్లాస్టిక్ నవ్వుని నిజమైన రక్షణ ఆనందంగా మార్చాడు. సమూయేలు చేత తైల ప్రోక్షణ పొంది నాట నుండి యెహోవా ఆత్మ తన మీదికి బలముగా దిగి వచ్చిన అభిషిక్తుడు, అనుభవం కలిగిన దావీదు పాపము చేసినప్పుడు పాడుకున్న పాటలో రక్షణానందము మరలా నాకు పుట్టించు అన్నాడు. అంటే అంతకుముందు ఉన్న ఆనందం ఏమైంది? ఈ పాపం చేసినప్పుడు ఆనందం పోయింది. అర్థమైందా?
ఒకవేళ పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందకపోయినట్టయితే ఆ అభిషేకం కూడా పోగొట్టుకునేవాడు. మూడవది, రక్షణ ఆనందం పోతుంది. అందరితో కలిసి చర్చికి వస్తాడు, అందరితో కలిసి చర్చికి వచ్చింది. ఈ గడ్డి తినే చేష్టాల వల్ల అందరూ కలిసి దేవునిలో, రక్షణ ఆనందంలో, ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఈ మనిషి మాత్రం ఆ ఆనందం పొందలేదు. ఎందుకంటే చేసిన చేష్టాలన్నీ మనస్సాక్షి చూపిస్తుంటదిగా. ఆహాహాహా, ఏం యాక్షన్ చేస్తున్నా, చేయాల్సినన్ని ముసుగులో చేసి ఏం ఎరగనట్టు హల్లెలూయా స్తుతి మహిమ, అసలు నీకు ఇవ్వచ్చు అవార్డు అని మనసు క్షోభ పెడుతుంది మనస్సాక్షి. ఫలితంగా అందరిలో కలిసి ఉంటారు కానీ మళ్ళా ప్లాస్టిక్లో వచ్చేస్తుంది. ఎందుకు? అపరాధ భావం రక్షణానందాన్ని మనకుండా నీకుండా చేస్తుంది. ఓకే, కాబట్టి మూడవ నష్టం, దేవుని రక్షణానందం పొందకుండా కోల్పోతారు. బాప్తిస్మం పొంది మళ్ళా పాప జీవితంలోనికి వెళ్ళి అందులో కొనసాగటానికి ఇష్టపడితే, మారు మనసు పొందుట అనే ప్రక్రియను పక్కన పెట్టి పాపంతో రాజీ పడిపోతే పొందిన అభిషేకం పోగొట్టుకుంటారు. సౌలు, శాంసన్ వీళ్ళిద్దరూ మనకు ఒక మంచి సాక్ష్యం. నూతన నిబంధనలో యూదా ఒక సాక్ష్యం.